అవయమ అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచారు. ఆయన మిమ్మల్ని ఉంచారు. నన్ను ఇక్కడ వాక్యం చెప్పడానికి దేవుడు ఉంచారు. కొంతమందిని కొయర్లో ఉంచారు, కొంతమందిని వెనక నుండి పరిచర్య చేయడానికి ఉంచారు, కొంతమందిని ఈవెన్ వంట కూడా చేస్తున్నారు మన సంఘంలో. పోయినసారి కూడా పాస్టమ్మ చెప్పినప్పుడు వాక్యాలు చెప్పారు. వంట చేసి మనకి గిన్నెలు కడుగుతున్నారు. అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాక్యము గిన్నెలు కడుగుతూ ఉన్నాను కదా, నేను అవసరం లేదని అనుకోకూడదు కదా. అందరు కూడా దేవునికి అవసరమే. ఇంకా నేను రాను. కొంతమందికి గుర్తింపు లేదు కదా, నాకు సంఘంలో నేను ముందు ఉండట్లేదు కదా, అంటే నాకు ఫోకస్ లేదు కదా, కాబట్టి నేను సంఘానికి నేను రాను అని అనుకుంటారట. కాబట్టి ప్రియులారా, మనం ఎవరైనా కూడా